రెడీ సార్ వాళ్ళ పక్కకు నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. యూసఫ్గూడలో కిషన్ రెడ్డి పర్యటన. కరోనాతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచన. ఆర్మీ జవాన్ కు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నివాళి. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు. రైళ్లలో అక్రమ గుట్కా వ్యాపారులు అరెస్ట్. పట్టించిన V3 న్యూస్ రిపోర్టర్ రామారావు. ఏపీలో విజయవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల గల నెరవేరిందన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. అపోలో ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల వెల్లడి. యూసఫ్గూడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కరోనా నేపథ్యంలో యూసఫ్గూడలో పాదచారులకు ఆయన మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తాను లైవ్ వస్తుంది. సార్ మిస్ అవుతాను సార్. రాసాడు తీసుకోపో మాస్క్ తీసుకో. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం అనే ఆర్మీ జవాన్ సరిహద్దులో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అతని మృతి సమాచారాన్ని అధికారులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే జవాన్ పరశురాం మృతికి గల కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. లడక్ వద్ద కొండచర్యలు విరిగిపడిన ఘటనలో పరశురాం మృతి చెందినట్లు తెలిసిందే. అంత్యక్రియలు అతని స్వస్థలంలో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. జవాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాన్ పరశురాం కుమారుని ఎత్తుకుని వారికి తన మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని పరశురాం కుటుంబానికి అందించినట్లుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. జై కిసాన్. ఇట్రండి
जय बोलो भारत माता की जय बोलो भारत माता की దేశభద్రతగా బాధ్యతని అన్నావు సరిహద్దు సేవంటే मेरा जहाँ लौट के वापस जा न सका कल्याण मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गाँव రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బయోగ్రఫీ ఆధారంగా సీనియర్ జర్నలిస్ట్ రియాజ్ అలీ రజ్వీ రచించిన ద సన్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ ఆవిష్కరించారు. గన్ఫ్రౌండ్లోని మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ తో కలిసి హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ముస్లిం మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మసూద్ జాఫ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై సునీల్ రావు, పబ్లిక్ సర్వీస్ కమిషనర్ మాజీ సభ్యుడు సి విఠల్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ విశ్రాంత అధిపతి డాక్టర్ మజీద్ బెదర్, పుస్తక రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వీ తదితరులు పాల్గొన్నారు. రజ్వీ గారు చాలా విషయాలు దీంట్లో మరి వారు పొందుపరచడానికి రాశారు. ప్రధానమంత్రులతో నేను जनाब हाजी जनाब सुनील राव साहब और इस डाइस पे तशरीफ फरमा डॉक्टर यासिर मजीद दीदर साहब सलाम के साथ देना है, सलाम के साथ इसका इनाग्रेशन होना है। चलिए सर इधर देखिए सर थोड़ा सा इधर including his political opponents with his humble, silence, down-to-earth attitudes. Always he dreams that transformation of Telangana. In his political career and పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఆది వరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వచ్చే ఏడాదిలో కరోనా పీడపై ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కవిత మొక్కుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరికంటి చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ ఈ పూజలో పాల్గొన్నారు. आप्यायस्व समेदुते विश्वस्वामवृष्ण्यं भवावाजस्य संगदे ओं दधिक्रावण्णाकारशं दुष्टारस्य वाजिनः सुरभिनामखाकरतो प्रणहायोगं मधुवागारुतायते मधुक्षरन्ति सिन्धवः माधीर्न संवोदते मधुनक्तमुतोषच मधुमत्वा विजयाय नमः ओं नारसिंहाय नमः ओं अच्युताय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः नागहिन्द्रजामा परिपादय जय बोलाज्वराः स्वामी गोविन्द अनया ध्यानावाहनाद आरविल्ल गोत्रोद्भवस्य कवितानां अनिल कुमार नामधेयस्य पुण्यतिथि आदित्यनामधेयस्य आर्याणाम्न्याः सह कुटुम्बस्य आदिवराः स्वामिनः परिपूर्णकृपाकटाक्षसिद्धिद्वारा राज्यलक्ष्म्याः देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमः
అనంతరాయాయ సర్వస్తోమోదరాత్రవత్తమం మహద్భవతు సర్వస్యాప్యై సర్వస్యైత్యై సర్వమేవ దేనాప్నోతి సర్వం ఆరోగ్యమావిధాత్సోహామానం మహీయతే ధాన్యం ధనం పదం బహుమత్లాభం సంవత్సరం దీర్ఘమాయో ఆది వరాహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో మహిమగల ఆలయం అని మరి ఇక్కడ ఉన్నటువంటి అయ్యవార్లందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది 2020. వచ్చే కొత్త సంవత్సరంలో కరోనా పీడ వదిలిపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనందరి తరఫున కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ వరాహస్వామి దయ వల్ల తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం అంతా సుఖశాంతులతోని ఆరోగ్యంతోని సంతోషంతోని సుభిక్షంగా ఉండాలని చెప్పి అవినీతి బయటపడుతుందనే భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లారని, కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఆయనపై విచారణ జరిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతోందని, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ఎందుకు విచారణ జరపడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు కేసులు పెడతామని ప్రకటన చేసిన బీజేపీ ఎంపీలు ఆ విషయాన్ని ఎందుకు ఎత్తడం లేదన్నారు. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారన్న విషయం కిషన్ రెడ్డికి ఎన్నికల ముందే గుర్తుకొస్తుందా అని పొన్నం ప్రశ్నించారు. కేసీఆర్ రైతు పక్షపాతి అయితే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు రైతు బంధు అంటున్నారు కానీ రాష్ట్ర రైతాంగం పట్ల రాబందులా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అనేక సందర్భాల్లో రైతాంగం కోసం కానీ లేదా తెలంగాణ ప్రజల కోసం సంబంధించి లేదా ఇతర అంశాల మీద అవసరమైతే దేవునితో కూడా కొట్లాడతా అన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఆ బంద్లో పాల్గొన్న 2-3 రోజుల తర్వాత 10వ తేదీ నాడు అక్కడ సిద్దిపేట ప్రోగ్రాం చూసుకొని 11, 12 ఢిల్లీ వచ్చి మొత్తం నడుము వంగిపోయేలాగా భారతీయ జనతా పార్టీ దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేసినారు. దేవునితో కొట్లాడుతా అన్నటువంటి కేసీఆర్ నోరు మూగబోయింది. ఢిల్లీకి వచ్చినటువంటి కేసీఆర్ రైతుల దీక్ష సందర్శించలే. దాని తర్వాత ఇవాళ 30 రోజులు దాటుతున్నప్పటికీ కూడా రైతుల పక్షాన నిల్చొని ఒక మాట కూడా ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఏమైంది కేసీఆర్ గారు ఢిల్లీ వచ్చినాక మీ నోరు ఎందుకు మూగపోయిందని అడుగుతా ఉన్నా. ఢిల్లీ నాయకుల దగ్గర మీ నడుము వంగి ఎందుకు సాష్టాంగ నమస్కారం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇలా రైతుల సమస్యల గురించి మీకు ఎందుకు నోరు బయటికి వస్తలేదని అడుగుతా ఉన్నాం. మీకు మీ పార్టీ నాయకులకు నిజంగా మీరు బిల్లును వ్యతిరేకించినట్టయితే, రైతులకు మద్దతుగా ఉండదలుచుకున్నట్టయితే ఇలా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఇతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ప్రత్యేక శాసనసభలు పెట్టి చట్టాలు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అటువంటి చట్టాన్ని చేస్తలేదు? దాంతో పాటుగా మీరు ప్రకటించిన ₹1,00,000 రుణమాఫీ కానీ, సన్న రకం వడ్లేసుకోమన్నటువంటి రైతులకు సంబంధించిన బోనస్ ఇవ్వడం కానీ ఎందుకు చేయట్లేదనేటువంటి మాట మీద తెలంగాణ రైతాంగం అడిగితే కూడా మౌనంగా ఉంటా ఉన్నారు తప్ప కేంద్రం మీద నెంపనెట్టడమో లేదో ఇంకోత మాట మారవడం తప్ప వాటి మీద ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు నిజంగా మీకు రైతుల పక్షాన వారు చేస్తున్న ఉద్యమం పట్ల నిజంగా మీ వైఖరి ఈ బిల్లులను వ్యతిరేకించినట్టు ఉన్నట్టయితే వెంటనే మీ పార్లమెంట్ సభ్యులందరినీ ఢిల్లీకి పంపి ఆ దీక్షలో భాగస్వాములు కమ్మనండి. నిజంగా దేవుడితో కొట్టాడే శక్తి మీకు ఉన్నట్టయితే, ఆ మాటకు కట్టుబడి ఉన్నట్టయితే మీరు కూడా వచ్చి సంఘీభావం చెప్పండి ఇక్కడ దీక్షకు. అంతేగాని ఎన్నికలకు ముందు ఆరోపణలు చేయడం, ఎన్నికల తర్వాత వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి రాష్ట్ర సమావేశాలు పెట్టుకొని ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రజా ఆత్మగౌరవం తెలంగాణ కొట్లాడుకున్నది. మీరు చాలాసార్లు చెప్పిండు కేటీఆర్, హరీష్ రావులు మా ఢిల్లీ పార్టీ కాదు గల్లీ పార్టీ. ఎవరి దగ్గర వచ్చి తలకే వస్తున్నాం. ఇవాళ నేను నా పార్టీ ఢిల్లీ జాతీయ పార్టీ నా హెడ్ క్వార్టర్ దగ్గర వస్తున్నా. కానీ నువ్వెవరి దగ్గరికి వచ్చి తలకే వస్తున్నావు? ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా గల్లీ పార్టీ ఢిల్లీ నాయకత్వం దగ్గర ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నీ మీద చేస్తున్న ఆరోపణల్ని దేశంలో భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులందరినీ కూడా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ, విజిలెన్స్ రైట్స్ అవుతుంటే ఈ దేశంలో వాటిని బారి పడకుండా ఉన్నటువంటి ఏకైక పార్టీ నాయకుడు కేసీఆర్.
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిధ్యాల గ్రామంలో ఇంటి పట్టాల భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేద ప్రజలకు ఇల్లు అందించే కార్యక్రమం రావడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసం సీఎం జగన్ ఇల్లు కట్టిస్తుంటే చంద్రబాబు మాత్రం అమరావతిలో జపం చేస్తూ ఇండ్లకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మనందరికీ స్థలాలు ఇవ్వడమే కాకుండా వీళ్ళకి స్థలం ఇస్తే పేదల ఇల్లు కార్యక్రమం ద్వారా 30 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఇంటి ఓనర్స్ కాబోతా ఉన్నారు. దాదాపు 75,000 కోట్ల రూపాయలు స్థలాల కోసం, ఇండ్ల కోసం ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప మానవతా చర్య ఇది. ఈరోజు ఒకవైపు చంద్రబాబు నాయుడు తను ఉన్న రోజులు అమరావతి జపం చేస్తూ, ఒకవైపు ఈ యొక్క ఇండ్లకు వ్యతిరేకంగా హైకోర్టు పోతూ, మరోవైపు అమరావతి కోసం దీక్షలు ధర్నాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు వైఖరి అలా ఉంటే జగన్ గారు ఈరోజు లక్షల మంది పేదవాళ్ళకి ఇండ్లు ఇప్పించే దానికోసం అని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అనేక ఆటంకాలను అన్నింటినీ అధిగమించి ఈరోజు పేద ప్రజలకు ఇండ్లు అందించే కార్యక్రమం రావడం, ప్రజలందరూ కూడా సంతోషంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 15 రోజులు పండుగ జరుపుకుంటారు. మా V3 న్యూస్ రిపోర్టర్ బి రామారావు సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్లే రైల్లో ప్రయాణిస్తుండగా అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న 6 హ్యాకర్లను గుర్తించి వారు చేస్తున్న అక్రమ వ్యాపారాల గురించి ఆరా తీస్తూనే ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆ మంత్రిత్వ శాఖ అధికారులు ఒరిస్సాలోని కుద్రా రోడ్ స్టేషన్ రైల్వే పోలీసులకు హ్యాకర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. రైల్వే పోలీస్ శాఖ కూడా వెంటనే స్పందించి మా V3 రిపోర్టర్ రామారావు సహకారంతో 2 హ్యాకర్లను పట్టుకుని రిమాండ్కు పంపించారు. మిగిలిన 4 హ్యాకర్లు రైలు నుంచి దూకి పారిపోయారు. హ్యాకర్ల వద్ద నుంచి 6,000 గుట్కా ప్యాకెట్లను రైల్వే శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు తోటి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. మా V3 న్యూస్ రిపోర్టర్ రామారావుకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేసింది. कार्ड दिखाओ, बेचने को परमिशन है? नहीं। नाम क्या है तेरा नाम? चंदन मेहरा सर। हाँ, चंदन मेहरा। कौन सा गांव में? उड़ीसा। उड़ीसा। बिफोर दिस वन बरमपुर में उठावल की बोला। हाँ, नहीं, नो टिकट। इवन पुलिस वाले को नए बिना दिखा के हम लोग आए अंदर बोल के बताया। 2 people और वहाँ तक हम फिर देखा उन लोग को, और 2 जने घूम रहे, पकड़ा मैंने, जस्ट आ गया हो। अभी हम ढूंढ के आए, दोनों दिख रहा नहीं, घूम उतर गया हो, उतर गए गाड़ी वहाँ तक ढूंढ के आए, इधर तक लास्ट तक। अभी तो प्रॉब्लम नहीं, कुछ नहीं। If anything is there, then आप 182 में फोन करते थे, दोबारा की प्रॉब्लम थी या ऐसे कोई आपको मिलता है? okay. Yeah, I got your received call, your call on the number only, na? Yes sir। We will give नहीं call. उसमें नहीं है, वो तो प्राइवेट नंबर है, वो तो आप 182 में डायल करिए। Okay. का नंबर है 182 में। अभी भी ट्रेन पास हो जाएगी तो आप किसी और स्टेशन So anyone, your department people are there in this, right? Starting people also not here. Even I didn't see till now. And also, if they are looking also, they could not appear. सेलिंग करने वाले को भी कुछ नहीं बताया।
Anything? तो ये कॉलम है आपको राइट में ओके, इधर से थैंक यू। मैम ठीक है, और कुछ प्रॉब्लम होगा, कोई दिक्कत कोई परेशानी होगा आप लोगों को तो 182 में कॉल कीजिए। और जो नंबर पे कॉल किए थे ना वो प्राइवेट नंबर है, उसमें मत कॉल कीजिएगा। ओके, और अगर वो दोबारा आपको दिखते हैं तो आप 182 कॉल कीजिए। नेक्स्ट स्टेशन में जो हाँ बोल सकते हैं, अगर आपको मिल जाए क्योंकि पुणे से नेक्स्ट शायद ऐसे हो सकता है कि अभी उसका सामान छूट गया ना, शायद कि आप थोड़ी देर बाद आ सकते हैं अभी। और कोई लगेज था उनके पास? नहीं वही बैग था वो जी, उसको 2 घंटे से बिठा के रखे हैं। 2 घंटे तक बैठा के रखा। 2 घंटे से अभी कोई स्टॉप नहीं, बालूगांव स्टॉप नहीं था ना। बालूगांव का बाद में पकड़ा गया, बालूगांव के बाद बरमपुर में चढ़ावल की फिर ट्राई करे तो क्या कितना देर तक उन लोग जाने को ही कोशिश कर रहा है। కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు సంక్షేమం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ రైతు చట్టాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పరిహారం అందేలా రైతుల కోసం ఫసల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు స్కాలర్షిప్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. విశాఖపట్నం వాసులు కనబరిచారు. అదేవిధంగా నిన్న కూడా నన్ను చాలా సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఇది కేవలం పదవి స్వీకరించడం మాత్రమే కాదు, దీంతో కూడా బాధ్యతలు కూడా కలిసి ఉంటాయనేటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. కనుక ఖచ్చితంగా ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో నా వంతు బాధ్యత ఏదైతే ఉందో దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి నా వంతు కృషి సంపూర్ణంగా నేను చేస్తాను. అదేవిధంగా రాష్ట్రానికి అటు కేంద్ర నాయకత్వానికి కూడా వారధిగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత విషయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఇక్కడ పరిస్థితులు వారి దృష్టికి తీసుకుని వెళుతూ ఖచ్చితంగా రాష్ట్రానికి పార్టీకి ఏ విధంగా నా సేవలు నేను చేయగలను ఖచ్చితంగా దాని మీద ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. నిన్న వచ్చినటువంటి కార్యక్రమం కూడా వైకుంఠ ఏకాదశి, దానికి తోడు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం కూడా అయినటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి వ్యవసాయ రంగాన్ని నైరాశ్యం నుండి వెలికి తీస్తూ రైతు సోదరులకి అండదండలు అందించాలి అనేటువంటి ఆలోచనతో 3 అగ్రికల్చరల్ బిల్స్ ఏవైతే తీసుకొచ్చారు వాటి పట్ల రైతు సోదరులకి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి సైతం అవగాహన కల్పించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మొట్టమొదటిసారి విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో అటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. అయితే మనం చూస్తున్నాం దేశంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ విధంగా ఈ బిల్లుని ప్రతిఘటిస్తున్నాయో మనమందరం కూడా చూస్తున్నటువంటి విషయం. మీ ద్వారా రైతు సోదరులకి భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి భరోసా ఏమిటంటే ఈ 3 బిల్లుల ద్వారా రైతు సోదరులకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లదు అని చెప్పి ప్రధానంగా అపోలో ఆసుపత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజనీకాంత్ కు వైద్యులు సూచించారు. ఒత్తిడికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఇటీవల రజనీకాంత్ అస్వస్థతకు గురైన విషయం మనకు తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చేరారు. శనివారం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులకు అందిన ఆరోగ్య పరీక్షల నివేదిక ప్రకారం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తమిళ సినిమా అన్నాథై షూటింగ్ కోసం రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చారు. అయితే చిత్ర బృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెల 22న రజనీకాంత్ కూడా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ గా నిర్ధారణ అయింది.
బోడుపల్ నగరపాలక సంస్థ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి. ఈ వేడుకలు మేయర్ సాముల బుచ్చిరెడ్డి కోఆప్షన్ సభ్యులు ఏంజిల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టారు. మేయర్ బుచ్చిరెడ్డి సారథ్యంలో క్రైస్తవులకు సరైన ప్రాధాన్యత కల్పించి కోఆప్షన్ పదవిని ప్రభాకర్ గారు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్, పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మేడిపల్లి మండల చర్చి ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. మెంబర్స్ కానీ వారి సమస్యలు ఏమున్నాయో గవర్నమెంట్ దృష్టికి తెచ్చి నేను సాల్వ్ చేస్తానని మనస్ఫూర్తిగా నిన్న క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రిస్మస్ వేడుకల్లో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, క్రైస్తవ కోఆప్షన్ సభ్యులు, మైనార్టీ కోఆపరేషన్ సభ్యులు ప్రభాకర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యాలయంలో పాల్గొని ఇక్కడ బోడుపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి పాస్టర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా బోడుపల్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 4 రోజుల తర్వాత వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని కలుపుకొని పోతూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా వారికి చేయూతనిస్తూ అన్ని రంగాలలో మైనార్టీ సోదరులను ఆర్థికంగా, సామాజికంగా అన్నిటిలో ఆదుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మైనార్టీ సోదరులకు అందే విధంగా చర్యలు తీసుకున్న సందర్భంలో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సాయి ప్రియ వెంచర్లోని ఫ్లాట్లను కబ్జా చేయటకు అధికార పార్టీ నేతలే కుమ్మక్కై ఫ్లాట్లను కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి కేటీఆర్తో కుమ్మక్కై ఫ్లాట్లను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి ఎల్ఆర్ఎస్, మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ ఉన్నా అధికార నేతలు మాత్రం సర్వే నెంబర్లు మారుస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫ్లాట్లు తమకు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోయి అప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసేది? ఇది ప్రభుత్వ భూమి, మేము రిజిస్ట్రేషన్ చేయాలని ఆ రోజు కనుక కాలనీ బాధితురాలని, ప్లాట్ల బాధితురాలి నేను. సార్ ఎక్కడెక్కడనో ప్లాట్లు, ప్రాజెక్టులు ఇవన్నీ తెచ్చినామని చెప్తారు కదా, డెవలప్మెంట్ చేసినాము, ఐటీ కంపెనీలు తెచ్చినాం అంటారు కదా. మరి అంతా డెవలప్మెంట్ చేసిరు కదా తెలంగాణని, మరి మేమేం పాపం చేసినామండి? మా ప్లాట్లు లాక్కుంటున్నారు. కష్టపడి కొన్న ప్లాట్లు ఇవి, గవర్నమెంట్ కాదు. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ వెంచర్ అయ్యింది, వెంచర్లో ఉన్న భూములు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ భూమి అయితే మరి ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి మరి రిజిస్ట్రేషన్లు అయినా, ఎల్ఆర్ఎస్లు, పర్మిషన్లు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ ఉన్నాక ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పి ఫెన్సింగ్ వేసేసారు. మేము ఇది కష్టపడి కొన్నాం, ఇది పిల్లల పెళ్ళిళ్ళకైతే అని, తర్వాత ఇండ్లు కట్టుకొని కానీ ఇప్పుడు మేము కిరాయిలకు ఉంటున్నాం సార్. ఎక్కడెక్కడో డెవలప్మెంట్లు చేసినాము, జనాలకు ఇప్పుడు భూములు ఇస్తున్నాము, ఉండడానికి అపార్ట్మెంట్లు కట్టిస్తున్నామని ఎన్నో చెప్తారు కదా మీరు. హైదరాబాద్ జవహర్ జిల్లాలపేటలో ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిల్స్, నిత్యావసర సరుకులను వికలాంగులకు పంపిణీ చేశారు. శివకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వికలాంగులకు 2 పడకల ఇళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆత్మవిశ్వాసంతో వికలాంగులు ఉండాలని శివకృష్ణ సూచించారు. పంపిణీ కూడా ఉంది, ఎందుకంటే పెద్దలు మన మేయర్ గారు పదన్న శ్రీనివాస్ సేనన్న నర్సింగ్ రాజేందర్ మనది కాబట్టి మనకు వచ్చిన మనం తీసుకెళ్ళండి అమ్మా, ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. యూసఫ్గూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, కరోనాతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచన.
ఆర్మీ జవాన్ కు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నివాళి. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు. రైళ్లలో అక్రమ గుట్కా వ్యాపారులు అరెస్ట్. పట్టించిన V3 న్యూస్ రిపోర్టర్ రామారావు. ఏపీలో విజయవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల కల నెరవేరిందన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. అపోలో ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల వెల్లడి. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.